హాయ్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివాలయం గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం. దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివాలయం. ఇప్పటికీ చాలా మందికి ఈ శివాలయం గురించి తెలియకపోవడం కొంచెం విచారకరమైనప్పటికీ ఇప్పుడు మనం ఈ శివాలయం యొక్క చరిత్రను సరిపోతాం. సో ఇందులో చరిత్ర గురించి తెలుసుకునే భాగంలో ముందుగా ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంది, ఇది ఎప్పుడు నిర్మించారు, ఇక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయం యొక్క విశిష్టతలు ఏంటి అనేది చూద్దాం. సో ముందుగా స్థల పురాణానికి వద్దాం. ఈ గుడిమల్లం పరశురామేశ్వర అనేది పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆదేశాల ప్రకారం తన తల్లిని చంపేస్తాడు. ఆ చంపిన బాధ నుంచి మనశ్శాంతి లేక ప్రపంచమంతా తిరుగుతూ గుడిమల్లం ప్రాంతానికి వచ్చినట్టుగా చరిత్ర చెప్తుంది అనమాట. ఆ గుడిమల్లం ప్రాంతంలో అప్పుడున్నటువంటి శివలింగాన్ని చూసి ఇక్కడ తనకు మనశ్శాంతి వస్తుందని ప్రతిరోజు ఆ శివలింగానికి పూజిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఈ పూజలో భాగంగా ఆ శివలింగానికి దగ్గరలో ఒక చిన్న కొలం లాంటి ప్రదేశంలో అక్కడ ఒక ప్రత్యేకమైన పువ్వులు ఆ పొలంలో పూస్తూ ఉంటే ఆ పూలను తీసుకొచ్చి అతను శివుడికి పెట్టి పూజిస్తూ ధ్యానం చేసుకునేవాడు. అయితే ఆ ప్రత్యేకమైన పుష్పాలు మిగతా జంతువుల బారిన పడకుండా ఉండడం కోసం యక్షుడు అనే ఒక అతన్ని కాపలా పెట్టుకుంటాడు. అయితే ఈ యక్షుడు ప్రతిరోజు ఈ పరశురాముడు ఈ పుష్పాన్ని తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి గమనించి ఒకరోజు తనే యక్షుడే ఆ పుష్పాన్ని తీసుకెళ్లి ఒకరోజు పరశురాముడి కంటే ముందు ఆ శివలింగానికి పెట్టి పూజిస్తాడు. ఈ విషయం తెలిసినటువంటి పరశురాముడు చాలా కోపంతో అతనిపై యుద్ధం చేస్తాడు అన్నమాట. ఈ యుద్ధం కొన్ని సంవత్సరాల పాటు జరిగిన తర్వాత శివుడే ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరిని శాంతింపజేస్తాడు అనమాట. సో అది ఆ అందువల్లే ఆ శివలింగానికి పరశురామేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది అనమాట. సో ఇది స్థల పురాణం. సో నిర్మాణం గురించి చూద్దాం. ఇది దాదాపుగా 2500 సంవత్సరాలకు పూర్వమే అక్కడ శివలింగం ఉన్నట్టుగా, అంటే అక్కడ ఎటువంటి మందిరం యొక్క నిర్మాణం కానీ ఏమీ జరగలేదని అక్కడ ఉన్నటువంటి శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మందిరం గుడి నిర్మాణం మొత్తం కూడా దాదాపు 800 సంవత్సరాల తర్వాతనే ప్రారంభమైనట్టుగా పల్లవులు, చోళులు, రకరకాల రాజులు దాన్ని గుర్తించి అక్కడ ఉన్నటువంటి శివలింగం యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి వాళ్ళ నిర్మాణాలు చేపించినట్టుగా అక్కడ చరిత్ర చెప్తాదనమాట. నందివర్మ అనే ఒక పల్లవరాజు అతను ఎక్కువగా ఆ గుడి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ గుడి నిర్మాణంలో బాగా డెవలప్ చేసే విధంగా ప్రయత్నం చేసినట్టు అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ గుడి విశిష్టతల గురించి తెలుసుకున్నాం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి నీళ్లు శివలింగాన్ని తాకుతుంది అని అక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి శాసనాల్లో కూడా అది ఉంది. సో ఇది నిజమా కాదా అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2005 సంవత్సరంలో కూడా ఇలా జరిగిందంట. అక్కడ శివలింగం బేసిక్గా తాకుతుంది అంటే దీంట్లో ఉన్నటువంటి ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఈ శివలింగము దాదాపు 8 నుంచి 10 అడుగుల పొడవు ఉంటుంది, కానీ భూమి లోపల ఉంటుంది. భూమి లోపల ఉన్నా కూడా నీళ్లు శివలింగాన్ని తాకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అది 2005లో కూడా జరిగింది అని అక్కడ కొన్ని స్థానికులు చెప్తారు అనమాట. అలాగే ఈ శివలింగం భూమి లోపల ఉన్నా కూడా సంవత్సరంలో 2 సార్లు సూర్యకిరణాలు శివుడిపై పడే విధంగా మందిర నిర్మాణం అక్కడ ఆల్రెడీ చేసి పెట్టి ఉన్నారనమాట. సో ఇది తర్వాత వచ్చేసి ఇది 1911 వరకు కూడా, అంటే తర్వాత మొఘలు, బ్రిటిషు వీళ్ళందరూ వీళ్ళ కాలంలో కూడా ఈ మందిరం దాదాపుగా కనుమరుగైపోయిన తర్వాత 1911 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దాని గురించి పరిశోధన చేసి కనుక్కొని ఆ గుడి యొక్క చరిత్ర మొత్తం తెలుసుకొని ఆ గుడిని వెలుగులోకి తీసుకువచ్చాడు. వచ్చిన తర్వాత 1955 ఇది పూర్తిగా ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనమాట. బేసిక్గా ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కంట్రోల్లోకి అంటే పురావస్తు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి నిర్మాణాలు కానీ తర్వాత పూజలు కానీ ఈ గుడికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ లేదా రెనోవేషన్ వర్క్స్ ఇట్లాంటివి ఏమి చేయకూడదు. అది ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి రూల్స్ అనమాట. సో అందులో భాగంగా గుడి రెనోవేషన్ కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది అనమాట. ఆగిపోయిన తర్వాత 1955లో ఎప్పుడైతే ఏఎస్ఐ పోయిందో ఆ తర్వాత
చాలా సంవత్సరాలు అప్పుడున్నటువంటి స్థానికులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ దాని మీద గట్టి పోరాటం చేసి 2009లో దీని ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి వెనక్కి తీసుకొని వచ్చి ఇప్పుడు ద్రౌపదీప నైవేద్యాలతో గుడి బాగా అభివృద్ధి చెందుతాదన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి శివలింగం యొక్క విశిష్టత ఏంటంటే దాదాపు 8 నుంచి 10 అడుగులు మనకు కనిపించే విధంగా శివలింగం ఉన్న భూమి లోపల ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఆ శివలింగం ఎప్పుడు ప్రతిష్ఠించారో ఎవరికి తెలియదు. సో శివలింగం ఉన్నటువంటి ఆ రాయి అనేది చుట్టుపక్కల దరిదాపుల్లో ఎక్కడ అటువంటి రాయి లేదు అని, అది దాదాపుగా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవ్వరికి ఇప్పటికి కూడా తెలియని విషయం అన్నమాట. అయితే ఈ శివలింగంలో మామూలు శివలింగం ప్రతి చోట ఉంటుంది. ఈ శివలింగంలోనే శివుడు ఉంటాడు అనమాట. శివుడు ఆ యక్షుడు పైన 2 కాళ్ళతో తొక్కుని నిటారుగా నిలబడి ఒక చేతిలో గొర్రెను తలకిందలుగా వేలాడి తీసుకునే విధంగా పట్టుకొని, మరో చేతిలో ఒక కుండ లాంటి ఒక పాత్రను పట్టుకొని, భుజానికి గొడ్డలి కట్టుకొని, తలపాగాతో ఉగ్ర రూపంలో శివుడు మనకు శివలింగంలోనే కనిపిస్తాడు అనమాట. సో దీని నమూనా ఇక్కడ చంద్రగిరి కోటలో కూడా అట్లాంటిది ఒక నమూనాను చేసి అక్కడ పెట్టిన్నారు. సో చాలా ఆస్పీషియస్ అండ్ మోస్ట్ డివోషనల్ ప్లేస్ అన్నమాట. చూస్తుంటే అసలు దర్శించుకుంటే ప్రపంచంలోనే అత్యంత పురాతన శివలింగాన్ని దర్శించుకోవడం అంటే దానికి మించిన భాగ్యం ఉంటుంది మనకు కూడా. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే తిరుపతి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడిమల్లం అనేది ఉందన్నమాట. సో తిరుపతి నుంచి 20 కిలోమీటర్లు, రేణిగుంట నుంచి 10 కిలోమీటర్లు. తిరుపతి, రేణిగుంట, పాపానాయుడుపేట మీదుగా గుడిమల్లం చేరిపోతుంది అన్నమాట. సో ఇది గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం చరిత్ర. చూస్తూ ఉంటే కళ్ళకు ముందు చేసినట్టుగా ఉంటుంది అన్నమాట ఈ ఆలయం. థ్యాంక్ యూ. డాడీ